హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చిక్కుడుగాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను, చూడండి. ముందుగా కొన్ని చిక్కుడుగాయలు తీసుకుందాం. అందులోకి కొంచెం గింజలు ఉన్నాయి తీసుకోవాలి. కడుక్కొని బాగా ఎండబెట్టుకోవాలి, ఎందుకంటే నీరుంటే పచ్చడి అనేది ఆగమవుతుంది కాబట్టి. అలాగే తోడని మాత్రం తీయొద్దు, ఎందుకంటే అవి చిట్లిపోయి గింజలు అనేవి సపరేట్ అవుతాయి కాబట్టి. ముఖ్యంగా అది. తర్వాత కొంచెం కళాయిలో నూనె పోసుకొని తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పైన బ్లాక్ కలర్లో ఉన్నా ఏం కాదు, కానీ లోపల గింజ అనేది కొంచెం గట్టిగా ఉండాలి. ఈ పచ్చడి నేను 3 సార్లు తిన్నాను, ఎందుకంటే మా అత్తయ్య బాగా చేసిద్ది కాబట్టి. అయితే మా అత్తయ్య చిక్కుడుకాయలు తీసుకొని వచ్చింది, చేయమంటే ఈరోజు చేసింది. అందులోకి కొంచెం టమాటా తీసుకుందాం, ఒక 4 లేదా 5. కొంచెం ఏమో చింతపండు తీసుకుందాం, అవి నానబెట్టుకోవాలి. 2 మిక్స్ చేసుకోవాలి. కొన్నన్ని వెల్లిపాయలు దంచుకోవాలి, మామిడి పచ్చళ్ళలో వేసుకున్నట్లు ఆనంగా ఈనంగా మరీ మెత్తగా కాకుండా మామిడికాయ పచ్చడిలో మనం ఎలా దంచుకుంటామో అలా దంచుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేయించుకోవాలి. మేమైతే 3 సార్లు వచ్చేటట్టుగా 3 భాగాలు చేసి కొన్ని వేయించుకుంటున్నాం. మనం ఇందులో దంచుకుంటున్నాం కదా, అందులోకి కొంచెం జీలకర్రను మెంతిపిండి వేసుకుంటున్నాం. ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి, తర్వాత నాకు కామెంట్ చేయండి. పిల్లలు బాగా ఇష్టపడతారు ఈ పచ్చడిని. లేదంటే మీ హస్బెండ్ దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ రావాలంటే ఈ పచ్చడి కూడా చేసి పెట్టండి, మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తాడు. ఇది 3వసారి. చూడడానికి చాలా కాయలు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వేయించిన తర్వాతకి చాలా తక్కువ అయినాయి. ఇలా 3 సార్లు వేయించుకుంటేనే అన్నీ మగ్గుతాయి. చూడడానికి ఎన్నో కాయలు ఉన్నట్లుగా ఉన్నాయి కదా, వేయించిన తర్వాతకి ఇన్ని తక్కువ వచ్చాయి. మా అత్తయ్య వాళ్ళు వచ్చారని నైట్ చికెన్ తెచ్చాం. పొద్దునేమో పప్పులో ఉప్పు వేయగానే అది ఉడకలేదని అర్థమైంది. అయితే మళ్ళీ పెట్టమంటే మళ్ళీ పెట్టిన. అట్నే చపాతీలు కూడా చేసిన నైటు. ఈ చపాతీలు చేయడం కూడా నేను మ్యారేజ్ తర్వాతనే నేర్చుకున్నాను, ఇంతకుముందు అయితే అసలు రాకపోయేది. అన్నీ నేను మ్యారేజ్ తర్వాతే నేర్చుకున్నా, ఎందుకంటే మా అమ్మ నన్ను నేర్చుకో అని చెప్పేది. తర్వాతకి నేర్చుకుంటా, నాకు ఇప్పుడు ఏం కంగారు వచ్చింది అని చెప్పేదాన్ని. అందుకోసమే కదా మన కన్నతల్లి మన మంచిగా కోరుకుంటుంది. ఇప్పటికి కూడా నాకు కర్రీస్ వండాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఒకరోజు కుదురుతుంది, ఒకరోజు కుదరదు. నేనైతే మా అమ్మని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా ఉండను, ఎందుకంటే ఈ వంట విషయం అనే కాదు, ఏ విషయంలో అయినా. అప్పుడు చెప్తే వినలేదు, కానీ ఇప్పుడు మాత్రం మస్తుగా అనుభవిస్తున్నాను అసలు. కొన్ని అనే మాటలు కూడా మనసుకు తగిలింది అసలు. అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలా వద్దా అని ఒకప్పుడు ఫుల్ భయపడ్డా. పెట్టిన తర్వాతకి కొంచెం ఓకే, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంకా కొంచెం భయపడ్డా. ఇందాక చూపించానుగా పప్పు ఉడకలేదని మళ్ళీ పెట్టమంటే పెట్టాను, ఒక 2 విజిల్లు వచ్చినాయి. అట్లాగే టమాటాను చింతపండు నానబెట్టినాం కదా, సిమ్లో పెట్టుకొని ఇవి కొంచెం నూనెలో వేసుకొని కలబెట్టుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా ఉడకాలి. ఆ చిక్కుడుకాయలు బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతకి మనం ఒక గ్లాస్ కొలత ప్రకారంగా, అంటే మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, లేదా సరిపోనుగానే తింటామంటే మీ ఇష్టం అది. కారం అందులో ఉడకబెట్టిన దాంట్లో కారం వేసుకోవాలి, ఒక గ్లాసు. అందులోకి నెక్స్ట్ ఉప్పు కూడా అట్లనే తీసుకోవాలి, మీ ఇష్టం. ఉప్పు అనేది మీరు కొంచెం తక్కువ తింటారా అనేది కూడా అది మీ చాయిసే. కారంకి ఉప్పు సరిపోతేనే కదా పచ్చడి టేస్ట్ వచ్చేది, అట్లనే బూజు పట్టుకోకుండా కూడా ఉంటుంది. తర్వాతకి మనము దంచుకున్న ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతిపిండి ఉందిగా, అదేమో చిక్కుడుకాయలో కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, కిందికి మీదికి అట్లా ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి.
మనము ఏ పని చేసినా కూడా పెళ్ళైన తర్వాత చూడడానికి మంచిగున్నా మంచిగా లేకపోయినా కూడా భర్తతో ఏ ప్రాబ్లం ఉండదు, కానీ పక్కన ఇతరులతో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అవునా కాదా అని కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఉప్పు కారం నూనెలో బాగా ఇట్లా తిప్పాలి. బాగా తిప్పుకున్న తర్వాతకి మా అత్తయ్య బాగా పెడుతుంది ఈ పచ్చళ్ళు. మా అత్తయ్య కానీ మా మామయ్య కానీ నన్నైతే చాలా బాగా చూసుకుంటారు. ఇక మాకు ఉన్నది ఆడబిడ్డ తర్వాతకి ఇక నన్నే బాగా చూసుకుంటారు. మాదైతే లవ్ మ్యారేజ్ అండి. అంటే మా మేనత్త వాళ్ళ కొడుకుని, అంటే బావ వరుస అవుతాడు అన్నమాట. ఇప్పుడు ఆ కలుపుకున్న వెల్లిపాయలను చిక్కుడుకాయలు కలుపుకున్నాం కదా, అది ఆ కారంలో ఉప్పు కలుపుకోవాలి. అందులో బాగా నా వాయిస్ నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా తప్పు ఉంది అంటే మీకు నచ్చిందా లేదా అని కూడా చేయండి, మర్చిపోవద్దు. ఈ పచ్చడి ఒక 3-4 నెలల వరకు అయితే మంచిగా ఉంటుంది. తర్వాత టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అందులోకి కొంచెం కొంచెం నూనె కలుపుకుంటూ ఉండాలి. అంటే మీకు సరిపడనే చూసుకుంటూ వేయండి నూనె. ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. ఓకే, థ్యాంక్ యూ అండి.